నమస్తే అండి. ఈరోజు నేను వామ్ పూస అంటారు, సన్నకార పూస అని కూడా అంటారు. అది చేసి మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను. స్నాక్స్ అది చేస్తానండి. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనండి, సరే వెళ్దాం. వంటింట్లోకి వెళ్తున్నాను నేను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: శనగపిండి ఒక 250 తీసుకున్నానండి. బియ్యం పిండి ఒక 150 తీసుకున్నాను. వాము 2 స్పూన్స్ తీసుకున్నా. దీనికి సరిపడా ఉప్పు అనమాట. ఉప్పు తీసుకున్నా. మనకి ఎంత ఇది ఉప్పు, దానికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. 1.5 స్పూన్ దాకా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాముని మిక్సీలో వేసుకుని నీళ్ళు ఉప్పు వేసుకుని రుబ్బేసుకోవాలన్నమాట. ఇదిగోండి వేస్తున్నాను. ఈ ఉప్పు వేసేసి వాము వేసాను, ఉప్పు వేసేసి రుబ్బేసుకోవాలన్నమాట. ఇదిగోండి రుబ్బేసాను. ఉప్పు వాము వేసి కొంచెం నీళ్ళు వేసి రుబ్బేస్తే అడ్డం పడకుండా ఉంటుంది. సన్నగా ఉంటుంది కదా కారపూస, అందుకని ఇలా రుబ్బేసాను. నీళ్ళు వేసి రుబ్బితే కొంచెమే కాబట్టి పౌడర్ కూడా నైస్గా అవ్వదు, అందుకని ఇందులో వేసాను. యాక్చువల్గా దీంట్లో పిండి వేసేస్తున్నాను. ఇది బియ్య పిండి కూడా వేసేస్తున్నానండి. దీంట్లో ఒక 2-3 స్పూన్స్ కాచిన నూనె వేస్తే గుల్లగా వస్తుందండి. నూనె బాండీలో పెట్టి నూనె కాచి వేస్తాను 2 స్పూన్స్. అదే మనం తీసుకున్న పిండిని బట్టి అనమాట. నాకు ఇదే సరిపోతుంది. ఒక 4-3 స్పూన్స్ వేస్తాను. దీంట్లో చూపిస్తాను. ఇది కొంచెం కలుపుకోవాలన్నమాట. పిండి కలిపాను, ఇందులో పెట్టేశాను. ఇది ఇప్పుడు నూనె కూడా ఆల్మోస్ట్ కాగిపోయింది. ఇదిగోండి అయిపోయిందండి. ఇది చాలా తొందరగానే అయిపోతుంది. సన్నగా ఉంటుంది కదా, ఇది తొందరగా అయిపోతుంది. వాము స్మెల్ అది వచ్చి చాలా బాగుంటుందండి. మీకు తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారని నేను చూపిస్తున్నానండి. పిండి కూడా ఇలాగే చేసేసుకోవాలండి అన్నీ. మీరు ట్రై చేయండి. బాగా వచ్చిందేమో నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది మీకు అనేది. మీకు ఏమన్నా కావాలంటే నేను చేసి చూపిస్తాను. నాకు వస్తే నేను చేసి చూపిస్తానండి. కామెంట్ పెట్టండి. బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ అండి.